హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వీడియో తీయడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి నా బర్త్‌డే, రెండోది సండే. ఇంకొకటి ఏందంటే ఈరోజు నేను మాలయ పక్షాలు అంటే పెద్దలకి ఇంట్లో దండం పెట్టుకోవాలని అనుకుంటున్నాను అనమాట. దానికోసం నేను ఇలాగంతా చేస్తున్నాను. ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేయాలనిపించింది, అందుకే షూట్ చేస్తున్నానండి. మెయిన్ వీడియో తీయడానికి రీజన్ అయితే నేను మాలయ పక్షాలకు పెట్టుకుంటున్నాను కదా, అది నేను ఒక వీడియో లాగా తీసుకుందాం అనుకున్నాను. కానీ లాస్ట్కి అదంతా ఫ్లాప్ అయ్యింది. ఏం జరిగింది ఏంటి అనేది మీరు కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో నేను సండే రోజు షూట్ చేసిన వీడియో. మార్నింగ్ లెగవడంతో నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. నేను ఫ్రెష్ అయిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను. నేను ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఇల్లు క్లీన్ చేశాను. 2 రూమ్లు క్లీన్ చేసి బయట వరండా అంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా తుడిచేసాను. పెద్దవాళ్ళకి పెట్టుకునేటప్పుడు మేమైతే ముగ్గులు వేయమన్నమాట. అందుకే ముగ్గు అయితే ఏం వేయలేదు. మా సైడ్ అయితే మేము పెద్దలు పితృదేవతలు అలాగంటాం అనమాట. మళ్ళీ పెద్దలు అంటున్నారు ఏంటి అని అనుకుంటారేమో. మా సైడ్ అలా అంటారు కాబట్టి నేనైతే అలా చెప్తున్నాను. మా ఫ్యామిలీలో అయితే ప్రతి ఒక్కళ్ళు పెద్దలకు పెట్టుకుంటారు, ప్రతి సంవత్సరం పెట్టుకుంటారు. మా ఫ్యామిలీలో అయితే ఇంకా చాలా స్పెషల్గా పెట్టుకుంటారు. మా నాన్న వాళ్ళు 4 అన్నల తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. మా నాన్న పెద్దవాడు, మా నాన్న తర్వాత 2 చెల్లెళ్ళు, వాళ్ళ తర్వాత 3 అబ్బాయిలు. ఈ మాలయ పక్షాలు వచ్చినప్పుడు అందరు కలిసి ఒకే ఇంట్లో పెట్టుకుంటారు. మేము చిన్నపిల్లలప్పుడు అందరూ ఒకే ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇంకా మేము పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి మా అందరికీ, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం కాబట్టి ఎవరిళ్ళలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మా నాన్నమ్మ ఉంది, మా తాతయ్య మేము చిన్నపిల్లలప్పుడే చనిపోయాడు. మా తాత తద్దినం కూడా అలాగే చేస్తారు. అందరూ కలిసి మాట్లాడుకొని ఒకేలాగా చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఒకే రోజు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. మా తాత తద్దినం అప్పుడైతే ఖచ్చితంగా ఒకే ఇంట్లో పెట్టుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఇంకా వేరే వేరే చోట్ల, మా నాన్న వేరే చోట, మా బాబాయ్ వాళ్ళు వేరే చోట ఉండడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కుదిరిద్దో ఆల్మోస్ట్ నలుగురు ఒకే రోజు పెట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. మా ఫ్యామిలీలో అయితే ఇలా చేస్తారు. నేనేక ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత అన్నం వండుకున్నాను. అన్నం వండుకున్న తర్వాత ఫస్ట్ అన్నం తీసుకెళ్ళి బయట గోడ పైన పెట్టానండి. 11, 11:30 ఆ టైంలో పెట్టేశాను. సాయంత్రం గారెలు అలాగే పప్పు చేయడం కోసం మినపప్పు పచ్చ పెసలు నానబెట్టాను. మామూలుగా అయితే నల్ల పెసలతో పెట్టుకుంటారు. నా దగ్గర ఇవి లేవని ఇంక ఇవి ఉన్నాయి కదా అని చెప్పి నేను పచ్చి పెసరపప్పే నానబెట్టాను. ఉదయం అన్నం కూర వండుకున్నాము. కూర అయితే ఎగ్ కర్రీ చేశాను. ఇంకా అన్నం తినేసాము. మధ్యాహ్నం చపాతీ, అదే ఎగ్ కర్రీ తినేసి ఇంకా అట్లన్నీ కడిగేసుకున్నాను. పెద్దలు చేసిన వంట మనం ఎంగిల్ చేయకుండా ఫస్ట్ వండినప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి. నేను అలాగే ఫస్ట్ అన్నం అయితే తీసి పెట్టేశాను, అయిపోయింది. ఇంకా అట్లన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట. మధ్యాహ్నం నుండి ఇంకా పెందలాడి పెట్టుకుందాంలే, లేట్ అయితే బాగుండదు కదా, మళ్ళీ రేపు ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మేము తినేసిన తర్వాత ఇంకా అవి మినపప్పు మిక్సీకి వేసుకొని పప్పు ఉడకబెట్టుకొని ఇంకా ఈ పనులు అనేది స్టార్ట్ చేశాను. మా అక్క ఫోన్ చేస్తే కాసేపు మా అక్కతో ఫోన్ మాట్లాడుకొని కాసేపు టీవీ చూసి అలా అలా కొంచెం సేపు ఒక 1 అవర్ అలాగా రిలాక్స్ అయ్యాను. ఇక 3 గంటలకు అలాగా స్టార్ట్ చేశాను అనమాట. పిండి మిక్సీకి వేసుకొని కావాల్సినవన్నీ కలిపి పెట్టుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇలా ఫ్రిడ్జ్లో పెడితే గారెలు చాలా బాగా వస్తాయి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పప్పు అయితే ఉడకబెట్టాను. ఇందులో ఉప్పు కూడా వేయకూడదు, చప్పగానే ఉడికించుకోవాలి. ఇంకా నేను చప్పటి పప్పు రెడీ చేసుకున్నాను. ఇంకా తర్వాత అన్నం కూడా వండేసి ఇంకా బయటికి వెళ్ళి నేను మా వారు బయటికి వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చాము. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. చికెన్ తీసుకొని వచ్చి చికెన్ కూడా కలిపి పెట్టాను కూర. నాకైతే ఈ టైంలో మా పేరెంట్స్ని మిస్ అవుతున్నాను అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ చేసుకొని ఇప్పుడు ఒంటరిగా చేసుకుంటుంటే ఒకలాగా ఉంది నాకైతే. కానీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తప్పదు, పేరెంట్స్కి దూరంగానే ఉండాలి. నేను ఇంకో గారెల పిండి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, అది తీసి ఒక 10 మినిట్స్ బయట ఉంచేసి ఆ తర్వాత గారెలు వేసాను. చాలా బాగా వస్తాయండి గారెలు, ట్రై చేయండి. మా హస్బెండ్ మా అత్త వాళ్ళతో ఫోన్ మాట్లాడతా మేము ఇలాగ పెట్టుకుంటున్నాము అని చెప్పారంట. మా అత్త వాళ్ళు మనం పెట్టుకోకూడదు, రిలేషన్లో వాళ్ళు ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారని చెప్పారు. ఇక ఇది స్టాప్ చేయాలా లేక కంటిన్యూ చేయాలా నాకైతే అర్థం కాలేదు. ఇక ఎలాగో అంతా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనమన్నా తిందాంలేనని చెప్పి ఇంకా కంటిన్యూ చేశాను అనమాట వంట. కానీ సడన్గా అలాంటి న్యూస్ విన్నప్పుడు చాలా బాధేసిద్ది.
నేను చాలా ప్రిపేర్గా ఉండేనమాట ఇది పెట్టుకోవాలని. ఇంకా చేసేదేమీ లేక తెచ్చుకొని స్టాప్ చేయడం ఇష్టం లేక మేమే వండుకొని తిన్నాము. మేము మాలయ పక్షాలకి మాలయాలుగా పెట్టుకోవాలన్న ప్లాను ఇలా బోల్తా కొట్టింది. నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే మధ్యాహ్నం కొంచెం అన్నం బయట పెట్టాను. దాంతో సాటిస్ఫై అయ్యాను. సరేలే ఎలాగో అలా పెట్టాను కదా కొంచెమైనా అని చెప్పి అలాగ అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న లోటు, మళ్ళీ 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి కదా అని ముందే పెట్టుకోవాలనుకున్నాను. కొన్ని రీజన్స్ వల్ల పెట్టుకోలేకపోయాను. ఇంకా అమావాస్య రోజు పెట్టుకుందాంలే మంచిది కదా అని అనుకున్నాను. అది కాస్త ఇలాగ అయ్యింది. ముందే పెట్టుకొని ఉంటే బాగుండేదేమో. ఇంక ఏం జరిగినా కూడా మనం ఏం చేసేక అయ్యేది లేదు కాబట్టి ఉన్న దాంతోనే సాటిస్ఫై అవ్వాలి. మొత్తానికైతే ఇలా జరిగిందంటే నా సండే. మా రిలేషన్ వాళ్ళందరూ ముందే పెట్టుకున్నారు, నేనే లేట్గా పెట్టుకుంటున్నాను. అందులో కూడా ఇట్లా జరిగిపోయింది. అదనమాట మ్యాటరు. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే అది. నేను చేసేది కాస్త ఇలా స్టాప్ అయిపోయింది. ఇంకా ఎలాగో నేను రికార్డ్ చేసుకున్నాను కదా, ఒక గుర్తుగానే ఉండిపోయిద్దని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.